రాకేష్ జుంజున్వాలా పోర్ట్ఫోలియో స్టాక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది టైటాన్. 1980 నుంచి ఆ కంపెనీ స్టాక్ ని అక్యూములేట్ చేస్తూ వచ్చారు బిగ్ బుల్. 2002 తర్వాత టైటాన్ స్టాక్ లో వచ్చిన అప్ ట్రెండ్ తో రాకేష్ భారీగా లాభపడ్డారు. అయితే ఒకానొక సమయంలో రతన్ టాటా దగ్గర కన్నా టైటాన్ షేర్లు రాకేష్ దగ్గరే ఎక్కువ ఉండేవట. టైటాన్ స్టాక్ లిస్టింగ్ 1980s లో జరిగింది. ఆ తర్వాత రాకేష్ జుంజున్వాలా అనే వ్యక్తి టైటాన్ షేర్లను భారీగా కొన్నారని సంస్థ గుర్తించింది. లార్జెస్ట్ సింగిల్ ఇండివిజువల్ షేర్ హోల్డర్ గా ఎవరో తెలియని వ్యక్తి ఉండటాన్ని చూసి టైటాన్ సంస్థలో కన్సర్న్స్ మొదలయ్యాయి. అసలు విషయం ఏంటని కనుక్కోవడానికి అధికారులను రాకేష్ జుంజున్వాలా దగ్గరికి పంపించింది. నాకు బిజినెస్ ఆలోచనలు లేవు, స్టాక్స్ తో లాభపడమే నాకు ముఖ్యం. టైటాన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది, మల్టీ బ్యాగర్ అవుతుందని నమ్మకం ఉంది, అంతే. కష్టాలు నష్టాలు లాభాల్లో టైటాన్ ని పట్టుకునే ఉంటా అని బిగ్ బుల్ చెప్పారట. చెప్పినట్టే టైటాన్ ని రాకేష్ జుంజున్వాలా ఎప్పుడూ వదలలేదు. 2002లో టైటాన్ ధర ₹3గా ఉండేది. బిగ్ బుల్ మరణం నాటికి దాని ధర 2472. అంటే ఈ ఒక్క స్టాక్ 20 ఏళ్లలో 824 రెట్లు పెరిగినట్టు.